సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశానుసారం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అపహాస్యం చేస్తూ కించపరుస్తూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారు వాళ్ళు దురుసుగా మాట్లాడడం, వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మదంతో మరి ఎవరికి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది. దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుసుతనానికి వారు సభా గౌరవాన్ని కాపాడడానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రీతమ నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాశివపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామని అహంకారాన్ని వీడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది. దయచేసి మీరు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు, మీరు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఇంకా అహంకారానికి పోయి ఇదే విధంగా చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏకవచనంతో పిలవడము, మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడకుండా చూడాలని కోరుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడో అది చేయలేదు. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కళ్ళు మండుతున్నాయి. వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటిని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, చేయలేదు. అదేవిధంగా అర్జునులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇవ్వలేదు. వాళ్ళే కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఇది చేయడం అన్యాయము. ముఖ్యంగా కోరేది ఏంటంటే 10 సంవత్సరాల లోపల వాళ్ళు ఏ రోడ్డు వేయలేదు, ఏది చేయకుండానే రాష్ట్ర బడ్జెట్ను లోడ్లో పెట్టి వాళ్ళు అన్యాయంగా ప్రజల ఉసురు పోతున్నారు. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటున్నారు. మరి ప్రతి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆచి చూసి అడుగులేస్తున్నందుకు మరి ఆయనకి సహకరించాలని చెప్పేసి ప్రజల అందరికీ పేరున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.